హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆరంభంలో ఆంగ్లదేశంలో విద్యాభ్యాసం, యవ్వనంలో దేశమాత శృంఖలాల ఛేదనకి పోరాటం, ఆనక పాండిచ్చేరిలో పూర్ణయోగ సాధన. అతివాదిగా పిలువబడి ఆధ్యాత్మిక యోగిగా మారిన అరవింద్ ఘోష్ జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలున్నాయి. 1872 ఆగస్టు 15న కలకత్తాలో కృష్ణధన్ ఘోష్, స్వర్ణలతాదేవులకు అరవిందుడు జన్మించాడు. తండ్రి పెద్ద డాక్టర్. పాశ్చాత్య విద్యా విధానం, సంస్కృతి అంటే ఇష్టం. తల్లి స్వర్ణలతాదేవి ప్రముఖ బ్రహ్మ సమాజీకుడు రాజనారాయణ బోసు కుమార్తె. వీరికి 4 కుమారులు, 1 కుమార్తె. తన పిల్లల్ని ఆంగ్లేయుల్లా పెంచాలని తండ్రి భావించడంతో అరవిందుడు 7వ ఏటే ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లీషు, గ్రీకు, లాటిన్, జర్మన్, ఇటాలియన్ మొదలైన భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంగ్లీషు, ఫ్రెంచ్ సాహిత్యంలో పాండిత్యం సాధించాడు. 18 సంవత్సరాల వయసులో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించిన సర్కారు ఉద్యోగం ఇష్టం లేక గుర్రపు స్వారీ అంతగా తెలియదు అని అధికారులకు చెప్పాడు. అప్పట్లో గుర్రపు స్వారీ పరీక్షలో కూడా ఉత్తీర్ణుడైతేనే ఐసీఎస్ పాస్ అయినట్టు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అక్కడి భారతీయ విద్యార్థుల చర్చా వేదికలో భారతదేశ పరిస్థితుల గురించి తెలుసుకున్నాడు. ఐర్లాండు, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా చేపట్టిన విప్లవం కూడా ఈయన్ని ప్రభావితం చేసింది. 20వ ఏట తండ్రి మరణించడంతో భారత్కు తిరిగి వచ్చి బరోడా మహారాజు సంస్థానంలో ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత కొంతకాలం రెవెన్యూ శాఖలోనూ, బరోడా ఆంగ్ల కళాశాలలో 13 సంవత్సరాలు ఉపాధ్యక్షుడిగాను పనిచేశాడు. అక్కడే హిందీ, సంస్కృతం, గుజరాతీ, బెంగాలీ సాహిత్యంపై పట్టు సాధించాడు. ఆనాటి భారతదేశ పరిస్థితులు ఆయన్ని కదిలించాయి. జాతి, జాతీయత వంటి అంశాలపై పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశాడు. సాయుధ పోరాటం స్వరాజ్య సాధనకు మార్గమని నమ్మి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని భారతీయ సిపాయిలతో రహస్య చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. అప్పట్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రార్థన, విజ్ఞప్తులు వంటివి నచ్చక అవి అసమగ్రాలు అని ఆక్షేపిస్తూ అరవింద్ ఘోషు ఇందుప్రకాశ్ పత్రికలో వరుసగా వ్యాసాలు రాశాడు. పాత వ్యవస్థకు వెలుగునిచ్చే జ్యోతి అనే పేరుతో కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తూ వ్యాసాలు రాశాడు. దారిద్ర్యాంధకారం దేశం సమస్తాన్ని దట్టంగా, విస్తృతంగా ఆవరిస్తూ ప్రబలమవుతున్నది అని హెచ్చరించాడు. దేశంలోని అనంతమైన ప్రజానీకం ఏమాత్రం స్పృశింపబడి ఉండలేదు. సామాన్య ప్రజానీకంలోని వ్యక్తి విలువను, అంతర్శక్తిని సహస్రాధికం గావించడానికి యోగ్యమైన, సమర్థమైన, ఫలవంతమైన విధానాన్ని కాంగ్రెస్ అవలంబించవలసి ఉందని ప్రబోధించాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన స్వభావం గురించి ఇట్ ఈజ్ మర్కంటైల్ ఇన్ ఫౌండేషన్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్ క్యారెక్టర్ అని విమర్శించాడు. అరవిందుడి దృష్టిలో భారతదేశం అంటే తల్లి వంటిది. భారతమాతను సంకెళ్ల నుండి విముక్తురాల్ని చేయాలని ఆనాడు యువతని ప్రేరేపించాడు. జాతీయవాదం అంటే కేవలం రాజకీయమైన ఉద్యమం కాదు. జాతీయవాదం అంటే మతం. అందువల్ల ప్రజలు తమ జాతి, దేశాన్ని భగవంతుడిగా భావించాలన్నాడు. స్వరాజ్య సాధనే భారతీయులు అంతిమ లక్ష్యమన్నాడు. 1905లో ప్రారంభమైన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో అరవింద్ తిలక్తో కలిసి పనిచేశాడు. అప్పటికే దేశానికి శారీరకంగా, మానసికంగా దృఢమైన యువకులు కావాలన్న వివేకానందుడి సందేశంతో స్ఫూర్తి పొంది బెంగాల్ అంతటా వ్యాయామశాలను నెలకొల్పారు. కలకత్తాలో అరవింద్ ఘోష్ ఇల్లు విప్లవవాదులకు బాంబుల తయారీకి కేంద్రంగా మారిందట. విదేశీ వస్తువులు, వ్యవస్థలు బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని పిలుపునిచ్చాడు. మన దేశంలో తయారయ్యే వాటినే వాడాలని అన్నాడు. 1907లో సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు అతివాదులుగా కాంగ్రెస్ చీలిపోయింది. అప్పట్లో మ్యాజిస్ట్రేటుపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఖుదీరామ్ బోస్ ద్వారా బాంబుల తయారీ గురించి తెలుసుకున్న పోలీసులు అరవింద్ ఘోష్ ఇంటిపై పడ్డారు. 1908లో ఆలీపూర్ బాంబు కేసులో రాజద్రోహ నేరం మోపి ఆలీపూర్ జైల్లో ఏడాది పాటు నిర్బంధించారు. ఈ కేసులో దేశబంధు చిత్తరంజన్ దాసు అరవిందన్ తరపున వాదించాడు. జైల్లో ఉన్నప్పుడే
తీవ్ర సాధన చేసిన అరవిందుడికి గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడి రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడు. జైల్లోని తోటి ఖైదీలు, జైలరు, జైలు గోడలు, పోలీసులు అందరిలో కృష్ణుణ్ణే చూశాడు. అప్పుడే దేశానికి తప్పకుండా స్వతంత్రం వస్తుందని, పరాయి పాలన తొలగిపోతుందని ఆయనకి కృష్ణుడు చెప్పాడని చెప్పారు. జైలు నుండి నిరపరాధిగా విడుదలైన అరవిందుడు కొద్ది రోజులు జాతీయోద్యమ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయన ప్రసంగాల ద్వారా ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని ప్రభుత్వం 1910లో అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఆయన కలకత్తా నుండి ఫ్రెంచ్ పాలనలో ఉన్న చంద్రనాగూర్కు, తర్వాత పాండిచ్చేరికి చేరుకున్నారు. అక్కడే 40 సంవత్సరాల పాటు నిరాటంకంగా యోగ సాధన చేశాడు. అరవిందుడు బరోడాలో ఉన్నప్పుడే నర్మదా తీరంలో బ్రహ్మానంద స్వామిని కలుసుకున్నాడు. తర్వాత వడోదరలో విష్ణు భాస్కర్ లేలే అన్న యోగిని కలుసుకుని ఆయన ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడయ్యాడు. 3 రోజుల పాటు ధ్యానం చేసి నిశ్చల బ్రహ్మస్థితిని పొందాడు. ఆలీపూర్ జైల్లోని అనుభవాలు అరవిందుడిని సాధన దిశగా నడిపాయి. 1910లో పాండిచ్చేరిలో ఆశ్రమం స్థాపించి తన సాధనలో అధిమానస సిద్ధిని పొంది అరవింద్ ఘోష్ శ్రీ అరవిందులుగా మారారు. పూర్ణయోగాన్ని మనకు అందించారు. కర్మ, జ్ఞాన, భక్తి యోగాల మిశ్రమమే ఈ పూర్ణయోగం. భగవంతుని తెలుసుకోవాలనే ఆకాంక్షతో మనలోని వ్యతిరేకతలు తొలగించి సంపూర్ణంగా మనం సమస్తం భగవంతునికి సమర్పించాలి. అప్పుడే భగవదనుగ్రహం మనిషి మీద ప్రసరిస్తుంది. తన బోధనలు, భావాలు గ్రంథాల రూపంలో మనకు అందించారు. లైఫ్ డివైన్, ఎస్సేస్ ఆన్ గీత, ద సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి ఆయన రచనల్లో ముఖ్యమైనవి. అరవిందుని సందేశం కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా విశేష ఆదరణ పొందింది. 1950 డిసెంబర్ 5వ తేదీన ఆయన నిర్యాణం చెందారు. మరణించాక 3 రోజుల పాటు ఆయన దేహం కాంతులీంతో కనిపించిందిట. ఈ ఆందోళన ఇవన్నీ చల్లబడిన తర్వాత, ఈయన కాలధర్మం చెందిన తర్వాత జాతీయతావాది అని, రూపుగట్టిన కవిత్వమని, మానవతావాది అని ఈయన సంస్మరింపబడతాడు. ఈయన వాణి ఒక్క ఈ దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది అని చిత్తరంజన్ దాస్ చెప్పింది అక్షర సత్యం. శ్రీ అరబిందో వాజ్ ద హయ్యెస్ట్ సింథసిస్ ఆఫ్ ద జీనియస్ ఆఫ్ ఏషియా అండ్ ద జీనియస్ ఆఫ్ యూరోప్ అని రోమన్ రోలాండ్ ప్రశంసించారు. అంతటి గొప్ప వ్యక్తికి భక్తిపూర్వకంగా నీరాజనాలు అర్పిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.